హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ 6వ తేదీన పంచగ్రహ కూటమితో కూడుకున్న అమావాస్య. ఈ అమావాస్య తర్వాత నుండి తులారాశి వారి జాతకులు మీ గోచార ఫలితాలు బాగున్నాయి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అందులోన 3 శుభవార్తలను వినబోతున్నారు. ఆ శుభవార్తలు వింటే ఎగిరి గంతేస్తారు మీరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తులారాశి వారి జాతకులకు మీకు ఇటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయి. ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను ఎన్నో రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు కూడా పూనుకోబోతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. అయితే మీరు వినబోతున్న ఆ గుడ్ న్యూస్లు ఏమిటో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, మొత్తం మీద ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను మీ యొక్క గ్రహాల కదలికల రీత్యా మీకు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మట్టిని పట్టుకున్న అది బంగారం కాబోతుంది. కుటుంబ పరంగా ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం, గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను మీరు ఇంతకు ముందు చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలితం పొందుకోబోతున్నారు. రుణ గ్రహీతల నుండి బాకీ ఉన్న డబ్బును తిరిగి పొందుకుంటారు. మీరు రాజకీయాల్లో సంబంధమున్న వ్యక్తులు అయితే గనక ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాల్లో ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాలు కోరుకునే వారికి ఇప్పటి నుంచి అనుకూలము. ఏదైనా పరీక్షకు హాజరవుతూ ఉన్నట్లయితే గనక దీనికోసం దరఖాస్తు చేసుకుంటే దానిలో విజయాన్ని సాధిస్తారు. బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ పెండింగ్ లో ఉన్న పనులు అన్నీ కూడాను సకాలంలో పూర్తవుతాయి. అలాగే మీకు మిశ్రమ ప్రభావాలు కొన్నింట్లో ఉండవచ్చును. అధైర్యపడవద్దు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో గందరగోళానికి గురవుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో కాస్త ఒత్తిడి పెరగొచ్చు. అనవసరమైన సమస్యలపై కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధాల్లో మీకు చాలా విధేయత మరియు సమగ్రత అవసరము. మీరు ఏదో ఒక విధంగా మీ బంధువుల నుంచి కొన్ని విషయాలు దాచిపెడితే అది ఇప్పటి నుంచి మీపై కాస్త భారంగా ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్త. అలాగే కుటుంబ పరంగా కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడాను బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు తులారాశి వారి జాతకులు. కావున బంధం మరింత బలపడుతుందే తప్ప అస్సలు బంధం విషయంలో మీరు ఏ మాత్రము కూడా బాధపడాల్సిన అవసరమైతే రాదండి. రాహువు 10వ స్థానంలో ఉంటాడు. కేతువు మీకు 4వ ఇంట్లో ఉంటాడు. కావున ఈ గ్రహస్థితి కారణంగా కుటుంబంలో చాలా వరకు కూడాను స్థిరమైన గృహ వాతావరణం కనిపిస్తుంది. అంతరాయాలు తొలగిపోతాయి. అలాగే మీ యొక్క వాక్కు పట్ల శ్రద్ధ వహించండి. కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మంచిది కాదు. కుటుంబ సంబంధాలకు ఇది కాస్త విఘాతం కలిగించవచ్చును. విభేదాలకు కూడా దారి తీయవచ్చును. గుర్తుంచుకోండి. మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండండి. అలాగే మీకు ఏమిటంటే గనక శుక్రగ్రహ అనుగ్రహంతో సమస్యల్లో తగ్గుదల కనిపిస్తుంది. అలాగే శుక్రుడు, బుధుడు మీ మొదటి ఇంట్లోకి పరివర్తనం చెందుతున్నారు. కావున ఈ యొక్క మార్పు మీ నిర్ణయాత్మక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు ఆప్యాయత భావాలు పెంపొందిస్తుంది. అందరినీ మరింత దగ్గర చేస్తుంది. ఇది మరింత సానుకూల కుటుంబ వాతావరణానికి, ఆర్థిక విషయాల పరిష్కారానికి దోహదపడుతుంది. కెరియర్ పరంగా ఈ అమావాస్య తర్వాత నుండి తులారాశి వారి జాతకులు ప్రస్తుత స్థితిని నిలబెట్టుకోగలుగుతారు. ఉన్నత స్థితిని చవి చూడబోతున్నారు. కార్యాలయంలో శత్రువులు తగ్గిపోతారు. కెరియర్ లో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కీలకమైన సమయ వ్యవధిలో సరైన కెరియర్ మార్గాన్ని ఎంచుకునే సమయంలో భాగస్వామి లేదా మెంటర్ సలహాను తీసుకోండి. ఉద్యోగం లేదా వృత్తిని మార్పు కోరుకుంటున్న ఆలోచన చేస్తున్న తులారాశి వారి జాతకులకు మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన ఇప్పుడు అస్సలు లాభదాయకంగా ఉండదు. మీకు కాస్త ఆందోళన కలిగిస్తుంది. కావున ఈ యొక్క నిర్ణయాలు విరమించుకోండి. ఉన్న ఉద్యోగంలోనే ఉన్నత స్థితిని తప్పక చవి చూస్తారు. ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఖచ్చితంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా కలుగుతుంది. ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అయితే మీరు మీ యొక్క పనిలో కూడా వాదనలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ యొక్క వాదన కూడా ఎదుటి వారికి చాలా బాగా అర్థమవుతుంది. మీ యొక్క పని పట్ల విధేయత చూసి వారు కూడాను మిమ్మల్ని తగిన సత్కారాలతో సత్కరిస్తారు. మహిళా సహోద్యోగులు ఏమిటంటే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటారు. మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు పొందుకోబోతున్నారు. వృత్తిలో మంచి ఆలోచనలు సహాయపడతాయి. విదేశీ పర్యటనలు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచి వృత్తిపరమైన నెట్వర్క్ ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయి. మంచి నాయకత్వ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. అయితే మీరు ఏమిటంటే ఈ అమావాస్య తిథి తర్వాత ఉద్యోగం పొందడం కంటే కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. స్వతంత్రంగా నిర్వహించాల్సిన అవసరం మీకు కలుగుతుంది. వ్యాపారంలో సరైన వ్యూహాన్ని మరియు మార్కెట్ వాటాను తిరిగి పొందడంలో వారికి సహాయపడే వ్యక్తులను కూడా కనుగొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఏం జరుగుతుందంటే వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. కానీ వాటాదారులు, వ్యాపార భాగస్వాములు మీకు చాలా వరకు అనువుగా ఉంటారు. వారు కూడా మీరు చెప్పిందే వేదమన్నట్లుగా ఉంటారు. మీ ఇద్దరి ఆలోచనలు కలిసి మీకు వ్యాపారంలో చాలా వరకు కూడాను భవిష్యత్తును కలగజేస్తాయి. కొండంత లాభం కలుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడి తక్కువే అయినా మీకు లాభం మాత్రం లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు ఏమిటంటే చేసే ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రయాణాలు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చాలా వరకు లాభదాయకంగా ఉంటాయి. భవిష్యత్తుకు ఇది పునాది అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పొదుపు పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. తండ్రి ద్వారా కొంత డబ్బు కూడా పొందుతారు. ఊహించని విధంగా పూర్వీకుల నుంచి కూడాను మీరు ధనాన్ని పొందుకోబోతున్నారు. ఈ యొక్క ధనం పొందడం నిజంగా మీకు చాలా వరకు శుభవార్త. ఈ యొక్క ధనం వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కావచ్చు, లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి నిలదొక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అదృష్టం కీలక పాత్ర పోషించబోతుంది. ఆకస్మిక లాభాలు ఉంటాయి. సుఖాలు, విలాసాలు మరియు జీవిత భాగస్వామి అవసరాల కోసం కూడా ఖర్చులు చేస్తారు. అలాగే అసాధారణ ఆరోగ్య సమస్యలు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కావున అప్రమత్తంగా ఉండండి. గత పెట్టుబడులు ఇప్పుడు మీకు లాభాలను కలగచేస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆగిపోయిన పనులు మీకు ఇప్పుడు చాలా వరకు కూడా లాభసాటిగా పనికి వస్తాయి. ఆ పనులు సకాలంలో పూర్తి కావడమో, తత్ఫలితంగా ఆర్థిక పరిస్థితి బాగుండడమో ఇవన్నీ కూడాను రోజుల వ్యవధిలోనే ఈ అమావాస్య తిథి తర్వాత జరగబోతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు మరియు కమోడిటీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి కాలము. మతపరమైన కార్యక్రమాలు లేదా స్నేహితులతో సమావేశాలకు సంబంధించి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత ఖర్చులు మీకు ఉంటాయి. విదేశీ పర్యటనకు సంబంధించి ఖర్చులు వస్తాయి. కానీ విదేశీ యానం చేయాలనే మీ యొక్క కల నెరవేరుతుందని చెప్పక తప్పదు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్నా, అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ అమావాస్య తిథి తర్వాత నుండి కూడాను మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు కూడాను లాభసాటిగా మారతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఆరోగ్య రీత్యా స్థిరత్వం, మెరుగుదలను చూడవచ్చు. నిద్ర మెరుగవుతుంది. ఫలితంగా విశ్రాంతి, ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. కార్యాలయంలో ఒత్తిడిని అధిగమించడానికి సమర్థవంతమైన మార్గాన్ని కనుగొంటారు. కుటుంబ సంబంధిత విషయాలు నిర్వహించడంలో భావోద్వేగ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగిస్తారు. కొంతమంది వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. శరీరంలో వేడి కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే సరైన జీవన శైలిని అనుసరించడం ద్వారా ఈ ఆందోళనల నుంచి అధిగమించవచ్చును. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. జంటల మధ్య ప్రేమ, ఆప్యాయత బాగుంటుంది. అభిరుచితో నిండి ఉంటుంది. వివాహితులు ఈ సమయంలో మద్దతు, అవగాహన కోసం తమ భాగస్వామ్యులపై మొగ్గు చూపిస్తారు. దంపతుల మధ్య నుంచి మంచి అన్యోన్యత ఉంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి సామాజిక సమావేశాలకు హాజరవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ అమావాస్య తర్వాత నుండి తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఆ శుభవార్తలు ఏమిటో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.